డెఫినెట్‌గా. హలో సత్యదేవ్ అన్న. హాయ్ బ్రదర్. బాగున్నారా? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. సో 'కృష్ణమ్మ' మంచి కమర్షియల్ హిట్ కొట్టబోతుందేమో అని మాకనిపిస్తుంది. అన్న నా క్వెషన్ ఏంటంటే ఇప్పటిదాకా సినిమా గురించి చాలా చెప్పేశారు. అండ్ వరల్డ్‌లో బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా ఒకటి అండ్ స్పోర్ట్స్ ఒకటి. అండ్ క్వెషన్ ఎందుకు అడుగుతున్నానంటే మీరు మొన్న 'సచిన్' గారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు. సో మీ మనసులో ఏమన్నా ఉందా? అంటే ఒక క్రికెటర్ బయోపిక్ గాని లేకపోతే ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక బయోపిక్‌లో యాక్ట్ చేయాలి. నేను గనక బయోపిక్ చేస్తే దీనికి దగ్గరగా సూట్ అవుతాను. దీని బయోపిక్‌లో యాక్ట్ చేయాలని ఏమన్నా ఉందా అన్న మీకు? ఉంది. అంటే నాకు ఎవరైనా ఫస్ట్ విరాట్ కోహ్లీ, లేకపోతే ఎంఎస్ ధోని, లేకపోతే రోహిత్ శర్మ అని టాప్ ప్లేయర్స్ చెప్తారు. బట్ నాకు అంబట్ రాయుడు అంటే చాలా ఇష్టం. ఎక్కడో అంబట్ రాయుడుకి చాలా అప్స్ అండ్ లోస్ అండ్ హైస్ చాలా ఎక్కువ. అంటే ఒక తన గ్రాఫ్ ఇలా ఇలా ఉండదు. ఇలా ఇలా అలా బికాస్ ఐసీఎల్ కావచ్చు, మధ్యలో బ్యాన్ అయిపోయి 2 ఇయర్స్. వెరీ బిగినింగ్ తను అండర్ 17 నాకు గుర్తు. అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అంబట్ రాయుడు గారిని. తను ఐ థింక్ అండర్ 17 అండర్ 16 అప్పుడు ఇంగ్లాండ్లో ఒక 175 ఏదో కొట్టాడు. 70 అండర్ 70 సంథింగ్ ఏదో వాటెవర్. అప్పటి నుంచి అతను లైక్ హీఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అని అంటానే వచ్చారు పాపం. కానీ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ తను అది రీచ్ అవ్వలేకపోయాడు. అండ్ వాళ్ళ ఫాదర్ గుంటూరులో మార్నింగ్ 4 o'clock తీసుకెళ్ళి ఇవన్నీ నేను స్టోరీస్ చూస్తూ ఉన్నాను. అండ్ అప్స్ అండ్ హైస్ చాలా ఎక్కువ అంబట్ రాయుడు గారి లైఫ్లో. మేబీ నేను అంటే ఐ డోంట్ నో నేను ఆయనకి సూట్ అవుతాను లేదో తెలియదు కానీ బట్ బయోపిక్గా అంటే ఐ థింక్ హీ హాస్ గోట్ అ వెరీ సూపర్ అప్స్ అండ్ లోస్ అండ్ హైస్ ఉన్న స్టోరీ అది. వెయిటింగ్ అన్న మేము కూడా. నేను అంబట్ రాయుడు చేయనా నేను? ఎస్. సరే ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, యాహ్! చెప్పండి. సో కొరటాల శివ గారికి స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఏమైనా చేంజెస్ చేశారా? అంత పెద్ద డైరెక్టర్ కాబట్టి. లేదండి. ఆయనకి మా ప్రొడ్యూసర్ కృష్ణ గారికి ఆయన వెల్ విషరు. సబ్జెక్ట్ మీద ఆయనకున్న ఏమన్నా డౌట్ ఉన్నా లేకపోతే సబ్జెక్ట్ ఆయనకు వినిపించడం ఒక ఫార్మాలిటీ. తీసుకెళ్లారు. ఒక పావుగంట, అరగంట అవుట్‌లైన్ చెప్పమని. కానీ ఆయన 4 గంటలు విన్నారు. విని దీన్ని అసలు ఎవడో ముట్టుకోము మేము. దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా నీకు స్క్రీన్ మీదకి ఈ ఎమోషను ఇందులో ఉన్న